ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. రామ్ చరణ్ సార్ ఫొటోస్ పెట్టి చేసిన. ఓకే, నిన్న ఒక కామెంట్ అయితే నాకు వచ్చింది. అన్న నాకు ఇంపోర్ట్ అవ్వట్లేదు ప్రాజెక్ట్ అని. నేను దానికోసం సపరేట్ వీడియో చేసిన. ఆల్రెడీ నిన్న డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన ఆ వీడియోలో. ఓకే, ఇంతకుముందు వీడియోలో అది చూసినేమో నేను రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ చూసి ఓకే అన్న అని మళ్ళీ కామెంట్ చేసిండు. ఓకే, థ్యాంక్స్ అన్న అని పెట్టేసిండు. ఓకే, అలాగైతే మీరు వీడియో నేనేం చెప్తున్నానంటే వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మనకి కొన్ని విషయాలు అనేది తెలుస్తాయి. ఓకే, ఏ ఎఫెక్ట్లు ఇష్టం ఏందనేది ఓకే, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ రెడ్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ మధ్యలో ట్రెండింగ్లో ఒక సాంగ్ అయితే అంటే ఒక మ్యూజిక్ అయితే ఉంది గేమ్ చేంజర్ నుంచి. ఓకే, ఇదైతే ఉన్నాయి కదా. ఓకే, సో ఇది నేను ఇక్కడైతే ఒకటి ఇచ్చిన. సో ఇక్కడ మధ్యలో ఈ ఈ అంటే హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ పెడితే ఇన్పుట్ కావట్లేదు, అందుకోసం ఇది అయితే పెట్టిన. మనకి మొత్తం సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చివరిలో మాత్రం మళ్ళీ ఇదే పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పేస్ట్ చేసుకొని కింద జేపీజీ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఓకే, ఇదైతే పెడదాం. అయితే పెట్టేసిన తర్వాత చూడండి. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ అయితే మనకు ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి ఒక నిమిషం కరెంట్ ఫిల్లోకి వెళ్ళి నేను ఇది పెడుతున్నా. ఓకే, ఇది పిఎన్జి పెట్టేస్తున్నా. ఓకే, దీంట్లో ఒకటి నేను చెప్తాను. సో ఇదైతే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇవే కాపీ చేసి ఇక్కడైతే ఇక్కడ లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తారంటే ఇవి గ్రూప్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పినట్లు కింద ఒకటి జేపీజీ ఉంటుంది. ఓకే, ఇది జేపీజీ ఉంటుంది. ఇదైతే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి చేసుకోండి. ఇదేమో పిఎన్జీ ఉంటుంది. ఓకే, ఇదైతే చేసుకోండి. మీరు పిఎన్జీ ఎలా చేయాలో అది ఫోటో రూమ్లో మీకు ఆల్రెడీ తెలుసు. ఫోటో రూమ్లోకి వెళ్ళి చేసుకోవాలి అది. ఓకే, ఈ అన్ని గ్రూప్స్లలో మీరు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సింగిల్ ఫోటో ఉంటుంది. ఆ సింగిల్ ఫోటో అయితే మీరు క్లిక్ చేసుకొని ఇలాగైతే మీకు స్ట్రక్ అవుతుంటుంది. ఓకే, ఇది ఏం చేస్తారంటే ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కాపీ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని చూడండి. లాంగ్ ప్రెస్ చేస్తుంటే కూడా మనకు స్ట్రక్ అవుతుంది. ఓకే, ఇది ఏం చేస్తారంటే ఇవి 12 లేయర్స్ ఉంటాయి. ఈ 12 లేయర్స్ని ఏం చేస్తారంటే ఒక నిమిషం. ఓకే, ఇంతవరకే 12 లేయర్స్. సో ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని మీకు బ్యాక్ వచ్చేసి వేరే దాంట్లో మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకొని ఇక్కడైతే మీరు అన్నీ మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఓకే, వేరే ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కాపీ చేసుకొని వేరే దగ్గర చేంజ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి చేంజ్ చేసుకున్న తర్వాత ఈ 12 లేయర్స్ ఒక నిమిషం పేస్ట్ చేసిన నేను. ఈ 12 లేయర్స్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకొని ఇవి కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్లోకి రండి. ఓకే, బీట్ మార్క్లోకి వస్తే మనకు ఒక నిమిషం బీట్ మార్క్లో రండి. గేమ్ చేంజర్ ఫుల్ ప్లాట్ఫామ్ ఇచ్చిన. మీకు XML కూడా ఇచ్చిన. XML కూడా వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక నిమిషం ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇవి ఎక్స్ట్రా పార్ట్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క దగ్గర బీట్ మార్క్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకే, టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగే ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఈ గ్రూప్లలో పెద్దగా ఏముండవు. ఈ గ్రూప్స్ అన్నీ ఓన్లీ ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది, డైరెక్షన్ బ్లర్. ఓకే, ఇవి ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫొటోస్ మాత్రం ఏవైతే ఉన్నాయో ఒక నిమిషం చూపిస్తాను. అవి కూడా ఈ ఫొటోస్ అయితే ఏమవుతున్నాయో టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఓకే, ఈ గ్రూప్స్లలో మీరు ఫోటో అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తాను నేను. ఓకే, ఈ గ్రూప్ టచ్ చేయండి. ఓకే, ఎడిట్ గ్రూప్ ఉంటుంది మనకు. ఓకే, ఇక్కడ ఎడిట్ గ్రూప్. ఓకే,
ఎడిట్ గ్రూప్లో మనకి ఇక్కడ ఆల్రెడీ నేను బిట్ మార్క్ చేసిన కింద ఒక ఫోటో అయితే తీసుకోండి. ఓకే, ఏదైనా జేపీజీ తీసుకోండి. మామూలుగా సింపుల్ ఉన్న ఫోటో ఏదైనా తీసుకుంటాను నేను. ఓకే, సో ఈ ఫోటో అయితే తీసుకుంటాను నేను. ఓకే, దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చుకోండి, ఎందుకైనా మంచిది. టైల్స్ ఎఫెక్ట్ లేకుండా ఏం పర్లేదు. పెద్ద ఫోటోలు అయితే ఏం అవసరం లేదు, చిన్న ఫోటోలు అయితే టైల్స్ ఎఫెక్ట్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కట్ చేసుకోండి. ఇదైతే కింద తీసుకురండి. ఓకే, కింద తీసుకొస్తే ఎలాగైతే కనిపిస్తుంది మీకైతే చిన్నగా చేసుకొని ఇదైతే ఫేస్ కనపడేటట్టు పెట్టుకోండి. ఓకే, సింపుల్ వీడియో. ఓకే, ఇంతే ఉంటుంది. ఈ గ్రూప్స్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఓకే, దీంట్లోనేమో సో మీరు పేస్ట్ చేసుకున్నప్పుడల్లా ఇవైతే పైకి వెళ్తాయి. పైకి వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం. ఇవి ఏంటంటే ఒక 4 ఉంటాయి అనుకుంటా నేను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇవి ఇచ్చేసిన. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, మీకు కావాలంటే డబుల్ బిట్ మార్క్తో టైమింగ్ కూడా చెప్తాను. ఓకే, 1 2 3 4 5 6 7 ఉంటాయి. ఓకే, 7 అయితే చేసుకోవాలి. ఓకే, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ట్రై చేసుకోండి. ఓకే, చివరిలోకి ఫస్ట్కి వచ్చేసి నేనైతే సాంగ్ అయితే ఇస్తాను. సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చివరిలో ఉంటుంది, 15 సెకండే ఉంటుంది. ఓకే, 15 సెకండ్ ఉంటుంది, కానీ ఇవన్నీ చేసే వరకు నాకైతే చాలా టైం పట్టింది. ఓకే, మీకైతే XML అయితే ఈజీ ఉంటుంది. ఇంకోటి ఎడిట్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం మొబైల్ని బట్టి స్ట్రక్ అవుతుంటుంది. మొబైల్ మంచిగా ఉంటే ఏం కాదు. నాదైతే వివో మొబైలే, మీరైతే చూసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇవైతే ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తారంటే ఇందులో ఎఫెక్ట్ ఉంటాయి. ఇవి ఛానల్ ర్యాంపు షిఫ్ట్ తీసేస్తే మనకు కలర్ గ్రేడింగ్ అయితే వస్తుంది. వద్దనుకుంటే ఇదైతే ఆఫ్ చేసుకోండి. ఓకే, కలర్ ట్యూన్ అయితే ఉంచుకోండి, స్మూత్ ఉంటుంది. ఓకే, ఇదైతే ఒరిజినల్ ఫోటో. ఈ కలర్ ట్యూన్ చేసే వరకు మంచి అంటే లుక్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఓకే, అయితే సో ఇవైతే ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ సాంగ్ అనేది కొంచెం ఒక్క నిమిషం, సాంగ్ అనేది కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ దాకా ట్రిమ్ చేసుకోండి. ఓకే, ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ 3 లేయర్స్ అయితే పైకి తీసుకొచ్చుకోండి. ఓకే, పైకి తీసుకొచ్చుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ అయినా సరే ఏదైనా సరే మనకైతే క్లీన్గా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే నా లోగో ఉంటుంది, లోగో తీసేసేయండి. ఓకే, తీసేసి మీరు చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.